హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. లాస్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 1.1లో ఫోర్త్ ప్రాబ్లం వరకు చెప్పుకున్నాం కదండి. ఈరోజు ఫిఫ్త్ ప్రాబ్లం. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. 6 power n తీసుకుంటే దానిలో n అనేది న్యాచురల్ నెంబర్తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో దానికోసం మనం ఫండమెంటల్ థీరం తీసుకుంటామండి. సో ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ స్టేట్స్ దట్ ఎనీ నెంబర్ దట్ ఎండ్స్ ఇన్ 0 మస్ట్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ 2 and 5. ఏదైనా ఒక నెంబర్ అనేది 0తో ఎండ్ అయితే ఖచ్చితంగా దాని ఫ్యాక్టర్స్ 2 and 5 అవ్వాలి ఫండమెంటల్ థీరం ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నానండి, 10 అనే నెంబర్ తీసుకుంటే 10 అనే నెంబర్ 0తో ఎండ్ అయింది. సో 0తో ఎండ్ అయితే ఆ థీరం ప్రకారం ఏమవ్వాలి, దాని ఫ్యాక్టర్స్ అనేవి ఖచ్చితంగా 2 and 5 అవ్వాలి. అలా అయితేనే మనం ఈ థీరం సాటిస్ఫై చేయగలుగుతాం. సో 10ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసుకుంటే చివరి 0 ఉంది కాబట్టి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుందండి. 2 5s are 10. సో 5లో 5 టేబులే కాబట్టి 1. సో 10ని నేను 2 into 5. సో 2ని 2 power 1 కింద రిప్రజెంట్ చేయొచ్చు, 5ని 5 power 1 కింద కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను 20 తీసుకుంటున్నాను. 20 తీసుకుంటే కూడా చివరి 0 ఉంది కాబట్టి 2 తీసుకుంటాం. 10 చివరి 0 ఉంది కాబట్టి 2 2 5s are 10. లాస్ట్కి 5 తీసుకుంటున్నాం అండి. సో 20 తీసుకున్న 2 square into 5. సో 5 power 1 అనుకోవచ్చు. సో చివర 0 ఉంటే ఖచ్చితంగా దాని యొక్క ఫ్యాక్టర్స్ థీరంలో చెప్పినట్లు 2 and 5 రావాలి. 2 and 5 వచ్చినాయి. మన ప్రాబ్లంలో ఇచ్చింది 6 power n. 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 2 టేబుల్ తీసుకుంటే 3 times అండి. సో 3 తీసుకుంటే 1. సో 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి 2 into 3 అయినాయి, పవర్ n. దీన్ని రెండింటికి డివైడ్ చేసుకోవచ్చు కాబట్టి 2 power n into 3 power n. సో మనకి 2 అయితే సాటిస్ఫై అయ్యింది, కానీ ఇక్కడ 5 అనే నెంబర్ రాలేదు, మనకి 3 అనేది వచ్చింది. కాబట్టి 6 power n ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2. ఎందుకు అంటే ఫ్యాక్టర్ 2 వచ్చింది మనకి, బట్ ఇట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 5. మనకి ఫ్యాక్టర్ కంపల్సరీ థీరం ప్రకారం మీరు అబ్జర్వ్ చేయండి. థీరం ప్రకారం ఖచ్చితంగా 0 అనేది సాటిస్ఫై అవ్వాలి అంటే 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రావాలి. కానీ మనకి 6ని తీసుకుంటే 2 అనే ఫ్యాక్టర్ మాత్రమే వచ్చింది, 5 అనేది రాలేదు కాబట్టి 6 power n ఈజ్ నాట్ ఎండింగ్ విత్ 0 అండి. 6 power ఎండింగ్ విత్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఖచ్చితంగా ఈ థీరంని యూజ్ చేసుకోవాలి మనం. ఈ థీరంలో ఎండ్ విత్ 0, మనం ఏ నెంబర్ తీసుకున్నా 0తో ఎండ్ అయితే దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 5 రాయగలగాలి. సో ఇక్కడ మనం రాయలేకపోయాం కాబట్టి 6 power n ఈజ్ నాట్ ఎండింగ్ విత్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఇది సొల్యూషన్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం.